శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ లో ఉంది కదా, ఇప్పుడు బ్లాక్ లోని అంటే కొనాలన్నా 2800 రూపాయలు చెప్తున్నారంట. అంటే నేను వినడమే గాని నేనైతే మాత్రం అంత నేను ఇబ్బంది పడట్లేదు. ఎందుకంటే ముందు మా ఆడపడుచుకి నేను థ్యాంక్స్ చెప్పాలి, నా తరపు మీరు కూడా థ్యాంక్స్ చెప్పండి. అయితే ఎందుకు అనుకున్నారు, ఇన్స్టెంట్ పాట్ ఉండడం వల్ల నాకు ఎన్ని యూజ్ అవుతుందంటే ఎంత అంటే ఎన్ని వంటలు చేసుకోవచ్చో. కొంతమంది కొనేస్తారు కానీ అసలు అది ఎలా యూజ్ చేయాలనేది తెలీదు. మనం బుర్ర పెట్టి ఆలోచించి మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఏదైనా మనం సాధించగలము. ఇదేం పెద్ద విద్య కాదండి. ఈ రోజు అయితే నేను ఇన్స్టెంట్ పాట్ లోని ఇడ్లీ చేయడం చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఏదైనా మనకి వంట ఎంత ఈజీగా అయిపోతుందో మనకి చెయ్యాలని ఉత్సాహం వస్తుంది వంట చేయాలన్నది. ఎందుకంటే కొంతమందికి బద్ధకం వేస్తూ ఉంటుంది కదా వంట చేయాలి అంటే. అబ్బా ఇప్పుడు ఏంటి అన్నం వండాలన్నా ఏదైనా ఇప్పుడు కొంతమంది వారుస్తారు, అన్నం వారుస్తారు, అది పొంగిపోతూ ఉంటుంది. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఇన్స్టెంట్ పాట్లు ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. ఈ రోజు అయితే నేను ఇడ్లీ చూపిస్తాను. మొన్నటి వీడియోలోని పులావ్ చేయడం చూపించాను కదా, ఈ రోజు ఇడ్లీ చూపిస్తాను. వీడియో అయితే ఫుల్ గా చూడండి. లోపల ఇన్స్టెంట్ పాట్ ఇలా ఉంటుందండి. లోపలైతే తడి అవ్వకూడదు. ఇప్పుడు మీకు ఈ గిన్నె చూపిస్తున్నాను కదా, ఆ గిన్నె బయట కూడా తడి అనేది ఉండకూడదు. అందుకనే మీకు జాగ్రత్త చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ గిన్నె అందులో పెట్టేయాలన్నమాట. మనం ఏ గిన్నెలు పడితే ఆ గిన్నెలు పెట్టడం అవ్వదు. ఓన్లీ ఈ గిన్నెతోటే మనం యూజ్ చేయాలి, వాడిచ్చిన గిన్నె అన్నమాట. అయితే ఇడ్లీకి మనం ఎలా మామూలు ఇడ్లీ పాత్రలో మనం ఎలా ఇడ్లీ పెట్టుకుంటాము, వాటర్ వేసి కదా, అందులోని వాటర్ వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ స్టాండ్ అందులో పెట్టేయాలన్నమాట. మీకు అది కూడా నేను చూపిస్తాను, వివరంగా మీకు అర్థం అవుతుంది అన్నమాట. ఈ వీడియో మీరు చూసారంటే. నేనైతే ఇడ్లీ సెట్టు అల్యూమినియమే వాడతానండి. ఎందుకంటే ఇడ్లీలు పల్చగా వస్తాయి, చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు మనం స్టీల్ వాడేమనుకోండి ఇలా బన్నల్లా వస్తాయి, అందుకే నచ్చదు నాకు. ముందు నెయ్యి అలా రాసి నేను ఇడ్లీ పెడతానండి, అలా అయితే మనకి అంటవు. ఇదిగోండి, అందుకే అల్యూమినియం. మాకు ఇంకేమి ఉండవండి గిన్నెలు, ఓన్లీ ఇడ్లీ సెట్ అల్యూమినియం ఉంటుంది. వేసి మీకు ఎంత పలచగా వస్తాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇది ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఇడ్లీలు ఎలా పెట్టేస్తారు కదా, కొంతమందికి ఉడకవు అనుకుంటారు. మీకు ఆ టిప్ కూడా ఇందులోని చెప్తాను అనమాట. ఎలా అంటే ఇడ్లీ పెట్టేటప్పుడు, ఈ ప్లేట్లు పెట్టేటప్పుడు ఎలా జాగ్రత్త తీసుకోవాలనేది చూడండి. ఇడ్లీ ఒకదాని మీద ఒకటి ప్లేట్ పెడుతున్నాను కదా, ఆ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ అన్నీ ఒకే లైను రావాలన్నమాట. ఇగో చూసారు, చూపిస్తున్నాను, అలా రావాలి. అప్పుడు కింద ఆవిరి అంతా ఒక దాంట్లో నుండి ఒకటి వెళ్ళి ఇడ్లీ బాగా ఉడుకుతుంది. అందుకనే మీకు అంటే కొంతమంది ఉడకదు అంటూ ఉంటారు కదా, అందుకు మీకు జాగ్రత్త చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇన్స్టెంట్ పాట్ ఆన్ చేశాను. ఆన్ చేసి ఆ ఇన్స్టెంట్ పాటు గిన్నెలోని వాటర్ వేసాను. ఆ వాటర్లోని ఈ ఇడ్లీ సెట్టు పెట్టేశాను. పెట్టేసి మూత పెట్టేశాను. అగోండి, విజలు ఏమీ రాదు. మీకు ఏంటంటే మామూలు కుక్కర్కి ఎలా ప్రెషర్ వస్తుంది అలా వస్తూ ఉంటుంది అన్నమాట ఉడుకుతునేటప్పుడు. ఇప్పుడు అక్కడ ఆన్ చేశాను కదా, ఇప్పుడు ప్రస్తుతానికి హాఫ్లోనే ఉంది. ఇప్పుడు నేను స్టీమ్ కుక్ చేయాలి. ఇడ్లీ అనేది స్టీమ్ కుక్ కదా, అదిగోండి స్టీమ్ నొక్కాను, ఆప్షన్ స్టీమ్ నొక్కాను. అప్పుడు మనం ఇడ్లీ ఎంత ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది అనుకుంటాం కదా, అందుకు టైం ఎంత 10 నిమిషాలు పెడుతున్నాను. అక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది, అంటే అక్కడ 1లో ఉంది కనుక 10 అంటే 9 టైమ్స్ నొక్కాలి. అగోండి 4, 5, 6 అలా 10 మినిట్స్ అన్నమాట. నాకు ఇడ్లీ 10 మినిట్స్లో అయిపోతుంది అని నేను 10 మినిట్స్ పెట్టానమాట. అప్పుడు మీకు ఆ 10 మినిట్స్ అగో స్టీమ్ ఆప్షన్ పెట్టాను, 10 మినిట్స్ పెట్టాను. ఇప్పుడు మీకు ఆన్ అయ్యింది. ఇప్పుడు ఆన్ అయ్యి మీకు 10 నిమిషాల తరువాత అప్పుడు మీకు ఇప్పుడు 10, 9, 8 అలా నెంబర్స్ వచ్చేస్తుంది. అయిపోయింది అన్నమాట. 10 మినిట్స్ అయిపోయాక చూడండి నెంబర్స్ అలా మారిపోతూ ఉంటుంది. అలాగా 0కి వచ్చేస్తుంది. మనకి ఇడ్లీ అయిపోయాక కీప్ వార్మ్కి వెళ్ళిపోతుంది. ఇడ్లీ ఏంటి, రైస్ ఏంటి, ఏది చేసినా కీప్ వార్మ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు చేసింది సాయంత్రం తినాలి అన్నా ఈ వేడిగానే ఉంటుందండి. ఇది చలికాలం చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అందుకనే ఇప్పుడు మనకి ఎప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. చాలా యూజ్ అండి ఈ ఇన్స్టెంట్ పాట్ అయితే. అందుకనే మీకు కూడా నేను చెప్తున్నాను. అంటే కొంతమంది కొనేసుకుంటారు కానీ తరువాత ఎలా వాడాలో తెలియక అలా పెట్టేస్తూ ఉంటారు. చాలా యూజు. ఇంకా ప్రెషర్ ఉందని నేను తీయట్లేదు. చూడండి, కొంచెం మనం మామూలుగా గ్యాస్ మీద వండుకున్న ఆ ప్రెషర్ ఉంటుంది కదండి, మనం కుక్కర్ తీయం కదా, అలాగే మనం వెయిట్ చేయాలన్నమాట. చూడండి, ఇడ్లీ రెడీ. చూసారా,
ఇడ్లీ చూడండి ఇన్స్టెంట్ పాట్లో ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు. మళ్ళీ నేను అల్యూమినియమే వాడతాను ఇడ్లీ సెట్ అని చెప్పాను కదా, స్టీల్ అయితే బన్నుల్లా వచ్చేవండి. అందుకే ఇడ్లీ ఇష్టం ఉండేది కాదు. చాలామంది అందుకే ఇష్టపడరేమో. పల్చగా ఉండి మంచి చట్నీ ఉంటే ఇడ్లీ ఎవరైనా ఇష్టపడతారు. కానీ ఇన్స్టెంట్ పాట్లో వంట అంత ఈజీ అవుతుందండి. నేను అందుకనే అంత యూజ్ అవుతుంది, డబ్బులు మిగులుతున్నాయి, కష్టం ఉండట్లేదు. అందుకే నేను ఎప్పుడు అది వాడుతున్నటప్పుడు రోజు వాడతాను. మా ఆడపడుచుని తలుచుకుంటూ ఉంటాను అనమాట. అందుకు లేకపోతే నాకు అది ఇన్స్టెంట్ పాట్ అంటే ఏంటో తెలియదు అన్నమాట. మీకు కొంతమందికి తెలియదు కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను. వేరే వంట చేసి చూపిస్తానండి. మీరైతే లైక్ చేయండి.